హలో అండి, అందరికీ నమస్కారం. యాజ్ వి ఆల్ నో, లాస్ట్ వీక్ అంటే మొన్న సండే ఎలిమినేట్ అయింది శ్రీజ. అందరూ పెట్టారు దట్ శ్రీజాస్ ఎలిమినేషన్ ఇస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అండ్ ఆల్. బట్ నా వరకు వస్తే ఇట్స్ నాట్ అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకు అంటే మనది ఇది బిగ్ బాస్ పెట్టిన ప్రోగ్రామ్ అన్నప్పుడు ఇట్స్ దేర్ మేనేజ్మెంట్ హూ విల్ డిసైడ్ వాట్ విల్ హ్యాపెన్. యాక్చువల్గా ఓటింగ్ పెట్టారు, అది వేస్ట్ అయిపోయింది అని కొంతమంది చెప్తున్నారు. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ బి వేస్టెడ్. ఎందుకు అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి తీసేసినంత మాత్రాన ఒకవేళ సేవ్ చేయాలి అని బిగ్ బాస్ అనిపిస్తే హీల్ డెఫినెట్లీ నాట్ లెట్ హర్ గో అవుట్. సో జస్ట్ ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయడం. ఐ ఫెల్ట్, నేను ఎవరిని తప్పుపట్టి వాట్ మీరేంటి అలా అది అంతా నేను చెప్పను. సో నా ఒపీనియన్లో అయితే ఐ ఫీల్ శ్రీజ ఎలిమినేషన్ ఇన్ ద సెన్స్ హౌస్లో మన ఇంట్లో కానివ్వండి అక్కడ కానివ్వండి కొంచెం హార్మనీ పోగొట్టే వాళ్ళని చూస్తుంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఈవెన్ ద సేమ్ వాజ్ లైక్ మన హరీష్ గారు ఉన్నప్పుడు కూడా అలానే ఉండేది. యూస్ టు లైక్ ఇరిటేట్, ప్రతిదానికి గొడవ పెట్టడం. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కామన్ పీపుల్గా మనం వెళ్ళినప్పుడు, ఈవెన్ ఆయన కామన్ పర్సన్, సో మనం సెలబ్రిటీస్గా కాకుండా కామనర్స్ వెళ్ళినప్పుడు వీ షుడ్ రిమెంబర్ దట్ హంబుల్గా ఉంటే తప్పేంటి అంటే ఒక తప్పు అవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్. కానీ నాకు వీళ్ళు ఎలా ట్రైన్ అయ్యారంటే వీళ్ళ బ్రెయిన్ ఎలా ట్రైన్ చేశారంటే వీ హ్యావ్ టు షౌట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ట్రైన్ వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. దట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. మనము ప్రతి మాటకి స్టాండ్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు భరణి గారు, సంజన గారు వాట్ ఎవర్ ఇఫ్ దే ఆర్ లైక్ ఇన్ టు ద గేమ్ అంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు వాళ్ళు టాప్ 5 టాప్ 3లో ఉంటారని వాళ్ళు ఎందుకు చెప్తారు? దే నో దట్. సో వాళ్ళు ఏంటి ప్రతి దాంట్లో దే నాట్ ఎంటర్. ప్రతి ఆర్గ్యుమెంట్, ప్రతి చిన్న దాంట్లో యూ డోంట్ నీడ్ టు లూజ్ యువర్ మెంటల్ ఎనర్జీ. ప్రతి దాంట్లో ఈవెన్ తనూజ ఇస్ లైక్ దాట్ నౌ, షీ హెస్ బికమ్ లైక్ దాట్. ఎప్పుడు చూసినా అరవడం, ప్రతి విషయంలో అరవడం. ఎందుకంత అది అరవాల్సిన పని లేదు అసలు. అంటే దే విల్ బి ఆల్ ద టైమ్ ఫ్రస్ట్రేటెడ్, దే విల్ బి ఆల్ ద టైమ్ ఇరిటేటెడ్. ఎందుకంత అవసరం లేదు. సో ఇంట్లో హార్మనీ పోగొట్టే వాళ్ళని ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి. అసలు ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు అని బ్రహ్మానంద గారు అన్న డైలాగ్ని మనము ఇక్కడ నిజంగా ఇది చేయాల్సి వస్తుంది. సో శ్రీజ ఎలిమినేషన్ ఐ ఫీల్ ఇంట్లో చూస్తే గేమ్స్ ఆడుతుంది, బట్ ఆల్ ద టైమ్ కన్నింగ్ గ్రూప్ గేమ్. అంటే గ్రూప్ గేమ్ ఆడరా, అందరూ ఆడతారు, కానీ మరీ చండాలం అయిపోయింది. లైక్ ఇప్పుడు తనుజ ఎంతసేపు నాన్న నాకు సపోర్ట్ చేయి, రీతు కూడా వచ్చేసి నాకు సపోర్ట్ చేయి, తర్వాత శ్రీజ, పవన్ కళ్యాణ్, డెమాన్, రీతు, ఇలా చూస్తుంటే ఎవ్వరు ఇట్లా ఇండివిజువల్గా ఆడినట్టు వావ్ ఇంత పవర్ఫుల్ ఉంది అన్నట్టు లేదు. అండ్ ప్రతి ఒక్కళ్ళ గురించి స్టాండ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఫూలిష్నెస్. ఇట్స్ ప్రతి మాటకి. సో దట్స్ వై వాళ్ళు నిజంగానే మీనింగ్ఫుల్గా మాట్లాడినప్పుడు కూడా అది ఎంత చెత్తగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ప్రతి దాంట్లో కూడా ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు, ప్రతి దాన్ని ఒక నెగిటివిటీగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే శ్రీజ వెళ్ళిపోయింది అండ్ హౌస్ హార్మనీ సేవ్ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్లు, ఓన్లీ గేమ్స్ కాదు, ఆర్ పుట్టి బ్రెయిన్ గేమ్ అలా కూడా కాదు. సో ఏంటంటే అదొక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బోత్ మనం ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకూడదు. అలా చేస్తేనే బిగ్ బాస్ లో ఉండడానికి ఒక అర్హత సంపాదించుకున్నట్టు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ మరీ ఈవెన్ నాగార్జున గారు ఎప్పుడు వచ్చినా కూడా ఫిఫ్టీగా మాట్లాడుతున్నావు, ఒక 10 minutes, ఒక 10 seconds 20 seconds ఎక్కువనే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతున్నావు, అది ఇదని నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది ఎన్నోసార్లు. ఈవెన్ నేను హింట్ ఇస్తున్నాను శ్రీజ నీకు, అది ఇదని ప్రతి ఒక్కరికి ఇస్తారు. శ్రీజ నేను తగ్గించుకుంటున్నాను అన్నది, కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ వీక్ ప్రతి టాపిక్లో ఆర్గ్యుమెంట్, ప్రతి డిస్కషన్ ఆర్గ్యుమెంట్, అంత ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్. సో చూసే వాళ్ళకి కొంచెమైనా ప్రశాంతంగా, ఐ మీన్ గేమ్స్ రఫ్ అండ్ టఫ్గా ఆడిన రక్తాలు వచ్చినా వీల్ ఫీల్ లైక్ ఆ రక్తాలు వచ్చినా చచ్చిపోతాయి అంటారు. వాట్ ఐ ఫీల్ ఇస్ బాగా కష్టపడుతున్నారు, ఆడుతున్నారు అని అనిపిస్తుంది గేమ్స్ అంటుంది.